రాష్ట్రంలో యూరియా కొరత ఉందన్నారు మంత్రి వివేక్. దీనిపై బీజేపీ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ఇక దుబ్బాకలో పర్యటించిన మంత్రి వివేక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు వివేక్. కార్యకర్తలు ఇదే జోష్ కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదేనని చెప్పారు. యూరియాను బ్లాక్లో విక్రయించే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు వివేక్. మొన్న మల్లికార్జున్ ఖర్గే గారు ప్రోగ్రాం ఉండేనా మీరు అందరు వచ్చింది కదా. అయితే నాకు జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. అప్పుడే ఇచ్చి నువ్వు మొబిలైజ్ చేయాలి, ఎక్కువ మందిని తీసుకురావాలి మీటింగ్కి అని చెప్పి నాకు ఇన్ఛార్జ్ చేసింది. అయితే నేనేం చేసిన, ఎవరెవరు లీడర్లు ఉన్నారో అందరినీ పిలిచి, అరే నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు, నువ్వు ఎంతమంది అన్నీ రాసుకున్నా ఈ బుక్లో. ఇప్పుడు మీరు ఎట్లా అన్ని విషయాలు చెప్పినరో అప్పుడు కూడా అందరూ ఎంతమందిని తీసుకొస్తున్నారని చెప్పి రాసుకోవడం జరిగింది. అంటే నాకు తెలుసు మన కాంగ్రెస్ పార్టీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని కూడా నాకు మంచిగా తెలుసు. అయితే నేనేం చేసిన, ఖర్గే గారి మీటింగ్కి పోలేను నేను. విన్నావా, పోయి జూబ్లీ హిల్స్లో అన్ని వార్డులు తిరిగిన, ఎవరు ఎంతమందిని తీసుకొస్తుండ్రు, ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది ప్రజల్ని తీసుకొస్తున్నారని చెప్పి నేను ఒక లిస్టు రాసుకున్నా. నాకు ఆ లిస్ట్ ప్రకారంగా తెలిసిపోయింది ఎవరు లీడరు ఎవరు లేదో అని నాకు ఆల్రెడీ తెలిసిపోవడం జరిగింది. అయితే నేను ఎప్పుడు కూడా అసెస్మెంట్ చేయాలనుకున్నప్పుడు లైన్లో కింది దాకా పోయి ఎవరిది ఎంత సత్తా ఉంది, ఎట్లా ఏం పని చేస్తారు, ఎట్లా పని చేయాలి అని చెప్పి నేను నా ఓన్ అసెస్మెంట్ నేను చేసుకుంటా. మీరందరూ కూడా చెప్పినట్టు మనము గ్రాస్ రూట్ నుంచి ఎట్లా పార్టీని మనము బలంగా చేసే అవసరం ఉన్నది. ఒకటి, మీరందరూ కూడా మొన్న నేను కూడా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఆ స్టేజ్ పైన ఏదైతే గొడవ అయిందో, సో ఆ గొడవ ఎందుకు అయింది, ఎందుకంటే ప్రోటోకాల్లో మన శ్రీనివాస్ రెడ్డి పేరు లేదని చెప్పి గొడవ అయింది. అంటే దానికి పరిష్కారం ఏమున్నది, దానికి మీరందరూ ఇప్పుడు కోరేటట్టు ఒక ప్రోటోకాల్ పదవి మన శ్రీనివాస్ రెడ్డికి ఇప్పించారు. మీ మంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నా, మీకు ఏదైతే ఇంతకుముందు మీరందరూ కూడా పదవుల గురించి చెప్పినరో, నేను కూడా మొన్న శ్రీనివాస్ రెడ్డి గారు మనకు మార్కెట్ కమిటీ చైర్మన్ అన్ని కూడా ఫిల్ చేయాలి సార్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నది, మన పనులు మనం చేసుకోవాలి. మీరందరూ కూడా చెప్పిన విషయాలు నాకు మంచిగా అర్థమైంది. ఇప్పుడు మా సోదరుడు అన్నాడు ఈ ఎండోమెంట్స్ మినిస్ట్రీలో నిజంగానే ఇట్లాంటివి కొన్ని అవుతుంటాయి, నేను దాన్ని సెటరేట్ చేస్తా. అది ఆర్డర్స్ ఇవ్వకుంటే నేను మళ్ళీ కరెక్ట్ చేపిస్తా దాన్ని. ఓకే, అది నా బాధ్యత. ఆర్డర్ అయితే ఇష్యూ కాలే కదా ఇంకా, నేను అది సెటరేట్ చేస్తా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇట్లాంటి విషయాలు నా దగ్గరికి తీసుకురండి అయ్యా. నేను కేవలము వస్తానా చూడనయ్యా. ఎప్పుడైనా కానీ పార్టీ ఉన్నది, పార్టీని బలోపేతం చేయాలి, పార్టీలో పనిచేసిన వాళ్ళకు మనము గుర్తించాలి, వాళ్ళ పనులు మనం చేయాలని చెప్పి నేను అదే ఒకటే సింపుల్ దారిలో నేను పోతుంటా. కాంప్లికేషన్ లేదు, ఫ్రెండ్షిప్ ఉంటుంది, దోస్తానే ఉంటుంది. కానీ మనం పార్టీలో ఉన్నప్పుడు పార్టీని బలపరిచే బాధ్యత మన పైన ఉంది.